నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ 18వ తారీఖు, నిన్న 17వ తారీఖున సత్తెనపల్లి డిఎస్పి శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఏమనంటే 100 మంది మాత్రమే రాండి, 3 వాహనాలు మాత్రమే రావాలి అని చెప్పారు. ఏమైంది? బారికేడ్లన్నీ పగిలి అవతల పడిపోయినాయి, మొత్తం అన్ని తుక్కు అయిపోయినాయి. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకి సత్తెనపల్లిలో ఆయన చూడటానికి 40 నుంచి 50,000 మంది వస్తారు. మరి ఇప్పుడు ఏమైంది? 1,00,000 మంది దాటారు. అందుకే నేను వీడియోలో కూడా చెప్పా, ఎప్పుడైతే ఒక మాజీ సీఎంని, అందులో జగన్మోహన్ రెడ్డి గారిని, అందులో ప్రజానాయకుడిని, ప్రజల మనసు గెలుచుకున్న నాయకుడిని మీరు ఇలా ఆంక్షలు పెడితే ప్రజల్లో, వాళ్ళ అభిమానంలో ఇంకా ఉత్సాహం పెరిగిద్ది. తద్వారా ఇప్పుడున్న ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగిద్దని చెప్పా, అదే జరిగింది. అసలు ఎక్కడ పడితే అక్కడ జనం, నిజంగా జన సముద్రం. సత్తెనపల్లి మొత్తం ఒక్క ముక్కలు చెప్పాల్సి వస్తే ఎంత జనం వచ్చారంటే సత్తెనపల్లి కంటే 10 రెట్ల మంది జనం వచ్చారు. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు కర్ఫ్యూ విధించారు, ఎక్కడ పడితే అక్కడ బార్కోడ్లు పెట్టారు, ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు చేశారు. అయినా సరే జనం ఆగల. సందుల్లో నుంచి, గుట్టల్లో నుంచి, చాలల్లో నుంచి నడుచుకుంటా, పరిగెత్తుకుంటా, మోటార్ సైకిల్ని ఎత్తుకుంటా, అడ్డదారుల్లో ఎక్కడ పడితే అక్కడికి 1,00,000 మంది పైగా చేరుకున్నారు. నేను మళ్ళీ చెబుతున్నా, ప్రజాస్వామ్యంలో ఒక ప్రజల మనసు గెలుచుకున్న ఒక నాయకుడిని, చంద్రబాబు గారు అవని, జగన్మోహన్ రెడ్డి గారు అవని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవని, ఎవరైతే ఎక్కువ ఆంక్షలు పెట్టి వాళ్ళని ఆపాలని చూస్తారో వాళ్ళకి ప్రజాభిమానం పెళ్ళుపికిద్ది, జనసముద్రం కట్టలు తెంచుకునిద్ది. ఆ జనసముద్రానికి మనం చిన్న చిన్న హద్దులు గీసి ఆపలేం. ఎందుకంటే అది ఉత్సాహం, ప్రేమ, అభిమాన నాయకుడిని చూడాలనుకునే ఒక భక్తగణం. వాళ్ళ ముందు ఇంక ఏ బ్యారికేడ్లు కానీ, పోలీసులు కానీ ఊరో పని చేయరు. పాపం అన్నిటిని నెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. కానీ పోలీసులు ఏం చేస్తారు? వాళ్ళు 1,00,000 మంది ఇంటి, మహా అంటే 5,000 మంది ఉంటారు. దేనికి పనికి వస్తారు? అందుకనే మాట ఇచ్చే ముందు, ఒక జీవోను చారీ చేసే ముందు, ఒక పర్మిషన్ ఇచ్చే ముందు ఆచితూచి వేయాలి. 100 మందా? అసలు ఒక ప్రెసిడెంట్ వస్తుంటేనే, గ్రామ ప్రెసిడెంట్, సత్తెనపల్లిలో ఒక మారుమూల పంచాయతీ ప్రెసిడెంట్ వస్తుంటేనే దగ్గర 200 మంది వస్తారు. అలాంటిది ఒక ప్రజానాయకుడు వస్తుంటే 100 మందికి పర్మిషన్ ఇస్తారా? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అర్థమైందా? అది ఏ నాయకుడైనా సరే మనం ఇచ్చేటప్పుడు మనం అది సాధ్యమా అసాధ్యమా, సాధ్యమా అసాధ్యమా చూసుకోవాలి. అసలు 100 మందితో జగన్మోహన్ రెడ్డి రాగలడా? అతను ఏ అధికారం లేనప్పుడే 2014లోనే ఓదార్పు యాత్ర పెట్టినప్పుడే 1,00,000 మంది వచ్చారు. ఇప్పుడు ఒకసారి సీఎం అయిపోయిన తర్వాత, ప్రజల మనసుల్లో స్థానం గెలుచుకున్న తర్వాత మనం చిన్న చిన్న ఆంక్షలు పెడితే అది ఆగే జనసముద్రమా? ఆగల. తీరా మనం ఏం చేసినాం? చేతులు ఎత్తేసినాం. ఆ గవర్నమెంట్కి ఏమైంది? చెడ్డ పేరు వచ్చింది. వీళ్ళకేమొచ్చింది? ఒక వీరుడు పోరాడినట్టు పోరాడారు ఆ జన అభిమానం, ఆ జగన్ అభిమానులు. అది అన్నమాట ప్రజానాయకుడు దెబ్బంటే. ఎక్కడి నుంచి అయినా అది ప్రతిపక్షం అవని, అధికార పక్షం అవని, ఒక ప్రజానాయకుడికి, అది చంద్రబాబు నాయుడు గారు అవని, లోకేష్ గారు అవని, జగన్మోహన్ రెడ్డి గారు అవని, పవన్ కళ్యాణ్ గారు అవని, ప్రజానాయకుడిని మీరు ఎంత అడ్డుకుంటే ఆ ప్రజానాయకుడికి మైలేజీ అంత పెరిగిద్ది, ఆయన అధికారానికి అంత త్వరగా చేరుకుంటాడు. అది ఈరోజు సత్తెనపల్లిలో జరిగింది. ఏమైనప్పటికీ మన తాత్కాలికమైన కుళ్ళుగుణంతో పిచ్చి చట్టాలు చేసి ప్రజల్ని, లేదా అక్కడున్న ప్రతిపక్ష నాయకులకి మన క్రేజ్ పెంచడం తప్ప ఇంకేమీ కాదు. అది గమనించుకుంటే మంచిది ఎవరైనా సరే. జై ఆంధ్ర రాష్ట్రం. దయచేసి కొంచెం నాకు ఛానల్ కొత్తగా పెట్టుకున్నాను, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను. జై ఆంధ్రప్రదేశ్.